శశికళ మీడియాతో మాట్లాడారు, కార్యకర్తలతో మాట్లాడారు. గవర్నర్ ఆల్రెడీ పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించేశారు. రాష్ట్ర భవితవ్యం కోసం, రాష్ట్రం బాగుండడానికి గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆవిడ కోరుతూ ఉన్నారు. మరొకసారి గవర్నర్కి ఆవిడ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తన బల నిరూపణకు ఆహ్వానించాలంటూ ఆవిడ ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఆలస్యం తగదు ప్రభుత్వం ఏర్పాటుకంటూ శశికళ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కొద్దిసేపటి క్రితం మనం చూసాం. మొత్తానికి క్షణక్షణానికి తమిళ రాజకీయాలు మారుతూ ఉన్నాయి, వేగంగా మారుతూ ఉన్నాయి. ఒక పక్కన పోలీసులు తమ పని తాము చేసుకువెడుతూ ఉన్నారు. గోల్డెన్ రిసార్ట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శశికళ వర్గంగా చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉంది, నిజంగా ఒత్తిడి ఉందా లేదా, స్వచ్ఛందంగానే వారు అక్కడ ఉన్నారనే దాని మీద నివేదిక సమర్పించాల్సి ఉంది ఇటు గవర్నర్కి అటు హైకోర్టుకి. దీంతో పోలీసులు అధికారులు అక్కడే ఉన్నారు ప్రస్తుతం గోల్డెన్ రిసార్ట్స్లో. మరో పక్క ఇక్కడ శశికళ కూడా వేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, మా ప్రతినిధి దినకర్ చెన్నైలో ఉన్నారు అక్కడ అప్డేట్స్కి సంబంధించి తెలియజేయడానికి. దినకర్, పరిస్థితి ఎట్లా ఉంది? ఇందాక శశికళ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? డిఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో మరొకసారి గవర్నర్కు లేఖ రాసింది శశికళ. దాంట్లో ప్రత్యేకంగా 3 అంశాలని చర్చించింది. గతంలో 2 సార్లు మీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశాను. ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా సమయం ఆలస్యం కానికోకుండా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి ఆ లేఖలో ప్రస్తావించారు. ఓ పన్నీర్ సెల్వం రాజీనామాని మీరు యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తనకు అవకాశాన్ని ఇవ్వాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మొన్న 7వ తారీఖు, మొన్న 9వ తారీఖు కూడా మిమ్మల్ని ఒకసారి కలిశాను. కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని, జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్రోడీకరిస్తూ ఒక 10 పాయింట్లతో ఉన్నటువంటి ఒక లెటర్ని కూడా మీకు ఇచ్చాను. కనుక మరొకసారి అవకాశం ఇస్తే నా దగ్గర ఉన్నటువంటి బలాన్నంతా నిరూపించుకుంటానని చెప్పి కూడా మరొకసారి గవర్నర్కి రాసిన లేఖలో శశికళ పేర్కొనడం జరిగింది. అయితే ఇది జరుగుతుందని కానీ ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న రాత్రి రాజభవన్ వర్గాల నుంచి లీక్ వచ్చినట్టుగా, ఎందుకంటే గవర్నర్ ఓ పన్నీర్ సెల్వంకే అవకాశం ఇవ్వబోతున్నాడని చెప్పి కొన్ని లెటర్లు కలకలం సృష్టించడంతో ఒక్కసారిగా శశికళ వర్గం అలర్ట్ అయినట్టుగా ఉంది. అందుకే మరొకసారి గవర్నర్ని కలవాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖ రాసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మరి వేచి చూడాలి, గవర్నర్ ఆవిడకి మరొకసారి అపాయింట్మెంట్ ఇస్తారా, లేకపోతే ఎందుకంటే అటు మద్రాస్ హైకోర్టు ఓవైపు గవర్నర్ కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంది, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో అని తెలుసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యేల సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం రిసార్ట్స్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వర్గం కూడా అలర్ట్ అయింది. కాసేపటి కిందట ఓ పన్నీర్ సెల్వం గ్రూప్లోకి మంత్రి పాండ్యరాజన్ జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఉదయం 2 ఎంపీలు కూడా జంప్ కావడంతో రానున్న రోజుల్లో ఆలస్యం కావడంతో జనాలంతా, ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా చేజారిపోతారన్న ఒక ఆందోళనలో ఉన్నటువంటి ఈ వర్గం వాళ్ళు ఖచ్చితంగా గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధ్యమైనంత త్వరగా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడానికే ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం కూడా అదే. ఇక కాసేపు కిందట కూడా మనం పోయస్ గార్డెన్లో ఉన్నాము. పోయస్ గార్డెన్ దగ్గర శశికళ కొద్దిమంది కార్యకర్తలతో వచ్చి మాట్లాడడం జరిగింది. అమ్మ చనిపోయేటప్పుడు అమ్మ 1.5 కోటి కార్యకర్తలను నాకు ఇచ్చారు, వారిలో కొద్దిమంది వెళ్ళిపోవడం మూలంగా నాకేం భయం లేదు, నాతో ఉన్న వాళ్ళంతా కూడా నాకు మద్దతు పలికే వాళ్ళే, మీరు ప్రశాంతంగా ఉండండి, ఒకవేళ నాకు ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్న దానికి సంబంధించి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కార్యకర్తలకి ఆవిడ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు పోనటువంటి సిచ్యుయేషన్ ఉంది, సో ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేస్తాం కనుక మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆవిడ మాట్లాడడం జరిగింది. సో చాలా రోజుల నుంచి, గత గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి మౌనంగా ఉన్నటువంటి శశికళ ఒక్కసారిగా మరొకసారి గవర్నర్కి లేఖ రాయడం, అపాయింట్మెంట్ కోరుతూ బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ క్యాడర్తోనూ కూడా మాట్లాడడం జరగడంతో సో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. చక్రి, థ్యాంక్స్.